గుమ్మడి నరసయ్య గారు తెలుసా మీకు? తెలుసండి. ఎట్లా తెలుసా? 25 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అతను. 25 సంవత్సరాలు గెలిచిన వ్యక్త. మరి ఆయన ఇల్లు ఏందండి గుడిసె లెక్క ఉంది. మీరు గుమ్మడి నరసయ్య గారిని చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారు. ఆయన గురించి ఎవరికి తెలియని ముచ్చట ఏం చెప్తారు మీరు? ఎవరికి తెలియని ముచ్చట ఏం చెప్పాలి నేను? బాబాయ్ బాబాయ్ అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ గుమ్మడి నరసయ్య గారి విలేజ్లో ఉన్నాము. సో ఇక్కడ పీపుల్స్ అందరిని అడిగి గుమ్మడి నరసయ్య గారు ఎలా ఉంటారు, జనాలతో ఎలా మాట్లాడతారు, ఏంది కదా ఇట్లా అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి గుమ్మడి నరసయ్య గారి పేరు వినగానే మీకు ఏం గుర్తుకొస్తుందో అందరూ గట్టిగా కామెంట్ చేయండి. అమ్మ బాగున్నా? బాగున్నా. గుమ్మడి నరసయ్య గారిని చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారు మీరు? అవును, చూస్తాను. మీరు పెద్దలా గుమ్మడి నరసయ్య గారు పెద్దలా? నేనే పెద్ద. గుమ్మడి నరసయ్య ఎట్లాంటి వాళ్ళమ్మా? చాలా మంచి వ్యక్తి. అంటే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? అంటే ఆయన చాలా కొన్ని మంచి పనులు చేస్తాడు. మా ఊరికి చాలా సౌకర్యాన్ని వేసిపించండు. ఇవి కరెంటు స్తంభాలు వేయించింది ఆయన. ఈ రోడ్లు కూడా అయ్యేటట్టు మంజూరు చేయించండి. ఆయనే చాలా మంచి వ్యక్తి. గుమ్మడి నరసయ్య గారే? గుమ్మడి నరసయ్య గారు. ఆయన చేపట్టి ఈ ఊరు ఇంత డెవలప్ అయింది. అమ్మ ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బెటర్ అంటారా లేకుంటే గుమ్మడి నరసయ్య గారి కాలం? గుమ్మడి నరసయ్యే బెటర్. ఎందుకు అట్లా అంటారు? అంటే మా ఊరు మంచిగా కాపాడింది ఆయనే. చాలా మంచి వ్యక్తి అయినా. గుమ్మడి నరసయ్య గారి గురించి ఎవరికి తెలియని ముచ్చట ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? అంటే గుమ్మడి నరసయ్య గారి గురించి చాలా మందికి తెలుసు, ఇక్కడ కాదు బయట దేశాలలో కూడా తెలుసు. గుమ్మడి నరసయ్య గారు అప్పటి కాలంలో ఏది తీసుకోకుండా ఏది ఆశించకుండా ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలి ఇట్లని చెప్పి ఏదో ఒకటి తపన చేస్తూ ఉంటుండే. సో ఆ వ్యక్తి గురించి ఎవరికి తెలియని ముచ్చట అంటే మీరు గుమ్మడి నరసయ్య గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఆయన గురించి ఎవరికి తెలియని ముచ్చట ఏం చెప్తారు మీరు? ఎవరికి తెలియని ముచ్చట ఏం చెప్పాలి నేను? ఆయన తెలిసిందే చెప్తాం, తెలియంది చెప్పాలంటే మా వల్ల కాదు. అదే చిన్నతనంలో గుమ్మడి నరసయ్య గారు ఏ విధంగా ఉంటే వ్యవసాయం చేసేది, నాగలు దున్నేది. ఆయన సర్పంచ్ అయినప్పుడు సైకిల్ మీద ఇల్లందు పోయేది. సర్పంచ్ కి ఓటేసారు, ఎమ్మెల్యేకి ఓటేసారు. అవును. గుమ్మడి నరసయ్య గారు ఇప్పుడు మీరు అదే విలేజ్ లో ఉన్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఎక్కువగా తినే ఫుడ్ ఏంటి? అంటే ఏ కూరతో ఎక్కువ తింటా ఉంటారు? నాకు తెలిసి పప్పు, పులుసు, ఆకుకూరలు ఇయేనా? ఏమని పిలుస్తారు మీరు గుమ్మడి నరసయ్య గారిని? ఏమైనా అల్లుడు. అల్లుడు అవుతాడు. అల్లుడా? అన్న కొడుకు. మీరు పాటలు ఏమో వచ్చామ్మా మీకు? నాకు పాటలు రావు నాన్న, పాడలేను. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి తెలంగాణలో. అంటే స్టార్టింగ్ లో గుమ్మడి నరసయ్య గారు కూడా సర్పంచ్ గానే గెలవడం జరిగింది. ఇప్పుడున్న సర్పంచ్లకి అప్పుడున్న మన గుమ్మడి నరసయ్య గారికి ఏంటి డిఫరెంట్, అంటే ఏంటి తేడా ఉండేది? ఇప్పుడు ఇంకా సర్పంచ్ కాలేదు కదా. కాదమ్మా, ఇప్పుడున్న సర్పంచ్లు గెలవగానే కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద ఇల్లులు కడతా ఉంటుండే. కానీ మన గుమ్మడి నరసయ్య గారు ఎలాంటిది ఏం చేయలే. ఎందుకు? ఎందుకు చేయలేదంటే ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించలేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయిండు. వేరేటోళ్ళు లేక అదో ఇదో నాకు అది కావాలి ఇది కావాలి నేనే పెద్ద పై లెవెల్లో ఉండాలని ఆశించలేదు కదా. ఆయన అందరినీ సమానంగా చూసుకుంటూ పోయిండు. ఇక్కడ గుమ్మడి నరసయ్య గారు ఏ రోజు ఎవరిని తక్కువ చేసి చూడు మంచిగా చూస్తాడు, మంచి వ్యక్తి. థ్యాంక్ యూ అమ్మా. బాబాయ్ మీ పేరు? గుమ్మడి ఎర్రయ్య. గుమ్మడి నరసయ్య గారు మీకు ఏమవుతారు? అన్నయ్య అవుతారు, చిన్న పెద్ద కొడుకులో అన్నయ్య అవుతారు. ఓకే, అన్నయ్య అవుతారు. అంటే గుమ్మడి నరసయ్య గారు ఎలాంటి వాళ్ళు అండి? మంచి వ్యక్తి, మంచి నియోజకవర్గంలో మంచిగా 25 సంవత్సరాలు గెలిచిన వ్యక్తి. 25 సంవత్సరాలు గెలిచారని చెప్పి అంటా ఉన్నారు. గుమ్మడి నరసయ్య గారు ఇల్లు చూస్తా ఉంటే అంటే మీ ప్రజలుగా ప్రజల మనిషి, సంపాదించుకుందాం అనేది ఉండదు ఆయనకు. ఎప్పుడు ప్రజలు కావాలా, ప్రజలకు పనిచేసి పెట్టాలా, ప్రజలకు అనుకూలంగా ఉంటాడు, అనుకూలంగా పనిచేసి పెట్టాలని అనుకుంటాడు. అంతే, సంపాదించుకోవడం అయితే మా ఇల్లు ఎట్లయితే ఉందో వాళ్ళ ఇల్లు ఉంటాడు ఆయన. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సర్పంచ్ గా గెలిస్తేనే ఏమో బంగ్లాలు కడతా ఉన్నారు. మరి ఆయన అంతే. ఇక కాదు, ఎక్కడైనా బయటికి పోయినప్పుడు గుమ్మడి నరసయ్య నా అన్న గిట్ అని చెప్పి చెప్పుకుంటారా మీరు ప్రౌడ్ గా? చెప్పుకుంటాం. తెలుసు మేము ఎవరో అని తెలుసు. అంటే ఎక్కడికైనా బయటికి ఆడికైనా పోయినప్పుడు చెప్పాం, ఎవరైనా అడుగుతూ చెప్తాం, మీ లేకపోతే చెప్పాం. అంటే హ్యాపీ అనిపిస్తుంది మీకైతే? హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్న గిట్లని చెప్పి అంటా ఉన్నారు కదా, గుమ్మడి నరసయ్య గారి గురించి ఎవరికి తెలియని ముచ్చట గిట్లా చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తారు మీరు? అంటే గుమ్మడి నరసయ్య గారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇట్లా చెప్పి అనుకుంటే ఏమని చెప్తారు మీరు? తెలియని వాళ్ళకే
తెలంగాణకైతే కొంతమంది అడిగి తెలుసుకుంటారు కదా మామని. అయితే చాలా వ్యక్తి మంచోడు, మీకు ఏమైనా తెలవని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, మనిషి కోసం చాలా మంచి వ్యక్తి అని చెప్తాం. ఇప్పుడు మీ అన్నయ్య గారి పేరు మీద సినిమా తీస్తా ఉన్నారు కదా, తెలుసా మీకు? తెలుసు. మీకు ఆ హీరో ఎవరో తెలుసా మీకు? తెలియదు. కన్నడ సూపర్ స్టార్ హీరో ఆయన, అంటే గుమ్మడి నరసయ్య గారి క్యారెక్టర్ వేస్తా ఉన్నారు. అంటే ఆ హీరో అంటే మీ అన్నయ్య గారికి ఫోన్ చేయడం కానీ కలవడం కానీ ఏమైనా జరిగింది మీకు ఏమైనా తెలుసా? తెలియదు మాకు, చేయడం ఫోన్ చేయడం అనుకుంటా. సినిమా తీస్తున్న సంగతి తెలుసు. చూసారు అయితే చూస్తాం అందరూ, మీరందరూ చూసి గుమ్మడి నరసయ్య గారి సినిమా, గుమ్మడి నరసయ్య గారు ఎలా ఉంటారో అందరూ తెలుసుకోండి. థ్యాంక్ యూ అన్న. ఓకే బాబాయ్ నీ పేరు? రవి. ఏ ఊరు మీది? టేకలగూడ. గుమ్మడి నరసయ్య గారు తెలుసా మీకు? తెలుసండి. ఎట్లా తెలుసా? ఆయన ఒక 25 సంవత్సరాల నుంచి ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన. అతను 25 సంవత్సరాలు గెలిచిన వ్యక్తి. మరి ఆయన ఇల్లేందండి గుడిసె లెక్క ఉంది. ప్రజల గురించి పనిచేసే వ్యక్తి అన్న. ఈ ఊరికి నిజంగా ఆయనేనా కరెంట్ తీసుకొచ్చింది? ఆయనే మొత్తం చేసింది, మాకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా ఆయనే. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారి గురించి సినిమా వస్తా ఉంది కదా. బాబాయ్ ఏట్రా నువ్వు కూర్చోదా? ఏం కదా, కూర్చో. ఫస్ట్ ఆయనతో మాట్లాడతాను, దాని తర్వాత మీతో మాట్లాడు. ఓకే, గుమ్మడి నరసయ్య గారి గురించి సినిమా వస్తా ఉంది కదా. అవునండి. తెలుసా మీకు? ఓకే అండి. రేపు ఏంటి చెప్పు. కొంతవరకే తెలుసు. సినిమా చూస్తావు నువ్వు దగ్గరికి వెళ్ళి? అదే సినిమా కంటే షూటింగ్ కాదు, సినిమా చూస్తాం మేము. ఆ హీరో యాక్ట్ చేస్తున్న హీరో తెలుసా మీకు? తమిళ హీరో అట, ఆయన పేరు కూడా ఏదో గుర్తులేదు. శివకుమార్. ఆయన పెద్ద సూపర్ స్టార్ అక్కడ తమిళ హీరో సూపర్ స్టార్. అక్కడ మీ ఊరి సూపర్ స్టార్ తో మూవీలు ఇస్తారు తెలిసింది. మరి మీ గుమ్మడి నరసయ్య గారు ఎలాంటి వాళ్ళు? అతను చెప్పుకోవాలంటే చిన్నోళ్ళ పెద్దనా మీకంటే? నాకంటే పెద్దోడు. 100కి 100% ఈ ఊరిని, ఈ ఏరియాని డెవలపింగ్ చేసింది అతనే. అసలు ఈ ఊరినే కాదండి, మొత్తం ఈ ఏరియా నుంచి అతను నిజాయితీకి అలాంటి మారు పేరు కాబట్టి అతని ఆ ఫేమస్ ను బట్టి ఈ రోజున అతని స్థానాన్ని బయటకు తీయాలన్నదే ఒక ఉద్దేశంతో అక్కడి నుంచి, అంటే వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి అతను ఎలాంటి వాడు, కమ్యూనిస్టు అనేది, అతను ఆ ఏరియా కూడా కమ్యూనిస్ట్ కావచ్చు కాకపోవచ్చు, మనకు పూర్తి వివరాలు తెలియదు కాబట్టి అతను నిజాయితీని బట్టే అతని స్థానం ఎలా ఫేమస్ అవుద్దా కాదా అన్నది ఉద్దేశంతో అతను ఆ స్టోరీ తీద్దామన్న ఒకే ఒక ఉద్దేశం అతని మనసులో తట్టింది. ఆ డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ, దానికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ నిర్ణయం తీసుకొని ఈ కామ్రేడ్ గుమ్మడి నరసయ్య అనే పేరు మీద, అతని ఇంటి పేరుతోటి అతని పేరు మీద ఈ సినిమా తీయటానికి కూడా హ్యాపీగా ఉన్నారా మీరు? మేము హ్యాపీ. మాకు హ్యాపీ. కాదండి, గుమ్మడి నరసయ్య గారు మీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద? నేను చదువుకునేటప్పుడు అతను ఎమ్మెల్యే. ఓహో. నేను దాని తర్వాత మళ్ళీ పోటీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు అంటే వెనకాల ప్రచారం చేయడానికి మేము పోయాం. అప్పుడు పైసలు ఇస్తుండే నా గుమ్మడి నరసయ్య గారు? ఆ పైసలు ఉంటే ఆయన ఈ డెవలపింగ్ ఈ లెవెల్ ఎందుకు ఉంటాడు? అది పైసలు, అది పార్టీ కాదు, ఇది కష్టపడి మన హక్కుల్ని మనం సంపాదించుకుందాం అనేది ఉండదు. కానీ వేరే విధంగా డబ్బులు పెట్టి మనం అది చేసుకుందాం ఇది చేసుకుందాం అనేది లేదు. కాదు బాబాయ్, ఇప్పుడున్న ఎలక్షన్ కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో సర్పంచ్గా గెలిచినా కూడా బంగ్లాలు కడతా ఉన్నారు. మరి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఆయన కొన్న నీతి నిజాయితీ అంటే ఇప్పుడు అతను 25-25 సంవత్సరాలలో సంపాదించుకోవాలనుకుంటే అతను ఇలా కోటీశ్వరుడు తిరిగి ఉండేటోడు. అవును. అలాంటిది అప్పుడు అదే పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు అదే ఉంది. 7 తరాలు మాట్లాడుకుంటారు ఇప్పుడు. అది తెలిసిన వాళ్ళు వెనక ముందు పలాని గుమ్మడి నరసయ్య పలాని పార్టీ నుండి పలాని నుంచి గెలుచుకుంటూ వస్తూ అతను ప్రజల కోసం కష్టపడ్డాడు. కానీ అతని గురించి ఆలోచించుకుంటే అతని కొడుకే మామూలుగా, అతని కొడుకు 10th క్లాస్ చదివినవాడు. ఉదాహరణకి అతనికి కూడా జాబ్ ఇప్పేటందుకు కూడా రికమెండేషన్ అనేది ఆయనకు నచ్చదు. ఆయన ఏ ఒక స్టూడెంట్ కానీ స్వతంత్రంగా ఆ ఉద్యోగం దొరికించుకోవాలి, వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th. అప్పట్లో 10th చదువుకున్నా? అది అప్పుడే 10th. మరి గుమ్మడి నరసయ్య గారి గురించి మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఊరి పెద్దలు కానీ అప్పట్లో నాకు ఉద్యోగం అనేది అంటే ట్రై చేశా, రాని ఏడలో వదిలేసా. ఇప్పుడు నేను అడిగాను, మీరు గుమ్మడి నరసయ్య అండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చెప్తే నాకు జాబ్ ఇస్తారు ఇట్లా అని చెప్పి అడిగి
ఎందుకంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అప్పుడు దీని కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దానికి ఎవరు సహకరించరు కాబట్టి మేమే అంత లోతుకు పోలే. మన డ్రైవర్కి మనం చేశాను, రాలేదు వదిలేసాం. నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం అంటే ఇష్టం, అలా వ్యవసాయం చేసుకుంటేనే. మీరు చెప్పండి బాబాయ్, ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు ఉన్న విలేజ్ లో మీరు అందరు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళతోనే? ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతా కూడా హ్యాపీ. ఇక్కడే కాదు, ఇతను తిరిగిన ఏరియాలు అందరూ కూడా హ్యాపీ. కొంతమంది ఇప్పుడు పార్టీలు మారి ఉండొచ్చు, మారినంత మాత్రం వాళ్ళు కొన్ని అనేది ఉండదు, ఉంటానే ఉంటది అందరికి, అదంతే మామూలుగా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఈయన పోయినప్పుడు అందరు కూడా అందరు మంచిగానే ఉంటారు. తర్వాత వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ ఇష్టం, అది అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారి గురించి అంటే ఇప్పుడు ఆడికైనా పోయినా కూడా గుమ్మడి నరసయ్య గారి ఊరు, గుమ్మడి నరసయ్య గారు మాకు బాగా తెలిసిన వ్యక్తికి ఇట్లా చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటారు అందరికి. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే ఏ ఊరు అని అంటే టేకులగూడెం అంటారు. టేకులగూడెం అంటే ఎక్కడ ఏంటంటే పలానా వ్యక్తి అంటే ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది ఆ వ్యక్తే గుమ్మడి నరసయ్య. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.